వెంకన్న సర్వదర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లతో పాటు రింగ్ రోడ్లో 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ఘాట్ రోడ్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. నిన్న తిరుమల వెంకన్న 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల వెంకన్న సర్వదర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనం సందోహం కనిపిస్తోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లతో పాటు రింగ్ రోడ్లో 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నిన్న మధ్యాహ్నం నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తూ ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా ఘాట్ రోడ్లో ప్రయాణించేవారు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. నిన్న తిరుమల వెంకన్నను 76,369 మంది భక్తులు దర్శించుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి వర్మ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సౌజన్య. తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తుతోంది. వేసవి సెలవులకు తోడు వానాంతం కూడా కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శన అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి బయట దాదాపు 3 కిలోమీటర్లు మేర క్యూ లైన్లు ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ప్రస్తుతం క్యూ లైన్లు నారాయణగిరి ఉద్యానవనంలోని ఈ క్యూ లైన్ల షెడ్లు కూడా దాటుకొని అక్కడ రింగ్ రోడ్డు వరకు అంటే 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉన్నాయి. బయటే భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. దీనికి తోడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షం కురుస్తూ ఉండటంతో కూడా ఆ వర్షపు జల్లులకు నడుస్తూనే స్వామివారి దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. మరోవైపు ఒక్కసారిగా రద్దీ విపరీతంగా కూడా పెరగడంతో తిరుమలలో గదులు దొరకడం కూడా కష్టంగా మారిందని చెప్పొచ్చు. గదులు దొరకని భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక స్వామివారి సర్వదర్శనానికి దాదాపు ఒక రోజంతా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అంటే 24 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలాగే 300 రూపాయల ఆన్లైన్ దర్శనం కూడా దాదాపు 8 నుంచి 9 గంటల సేపు సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక రద్దీ రేపు మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు సండే కూడా కావడంతో దీంతో భారీ రద్దీ కావడంతో టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు కూడా మంచినీళ్లు ఇవి కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి, అలాగే ఆహారం కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు రద్దీ ఇలాగే వేసవి సెలవుల కారణంతో కంటిన్యూగా పెరిగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వర్షం కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కురవడంతో కూడా టీటీడీ సిబ్బంది కూడా ఘాట్ రోడ్ లో వెళ్లే భక్తులు జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద తిరుమల ఒకవైపు భారీగా పెరిగిన రద్దీ, మరోవైపు వర్షం వల్ల భక్తులకైతే స్వల్పంగా ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది సౌజన్య.